ఎండతాపంతో మండిపోతున్న భూమి. ఎప్పుడో పంటలతో కళకళలాడిన ఈ గ్రామం ఇప్పుడు ఎండిన నేల, రేతి, బీటలు మాత్రమే మిగిలాయి. బావులు ఎండిపోయాయి, కాలువలు మూసుకుపోయాయి, పశువులు బలహీనంగా మారిపోయాయి. రోజుకొక కుటుంబం ఆహారం కోసం, నీటి కోసం బాధపడుతుంది. అకాలం ఈ గ్రామం మీద ఒక పెద్ద నీడలా పడిపోయింది. ఈ కష్టకాలంలో ఒక సాధారణ మనిషి రాములు తన కుటుంబాన్ని బతికించేందుకు, తన జీవితం నిలుపుకునేందుకు పోరాడుతున్నాడు. కాని గ్రామంలో ఇక పనిలేదు, ఆహారం లేదు, పశువులకైనా గడ్డిలేదు. చివరికి రాత్రి నిశ్శబ్దంలో రాములు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ బ్రతకడం కష్టమే, కొత్త గ్రామానికి వెళ్ళి పని వెతుకుకోవాలి. తరువాతి రోజు తెల్లవారగానే రాములు తన ప్రయాణం మొదలుపెట్టాడు. ముందు రహదారి పొడవుగా ఉంది. ఎండవేడి ఇంకా పెరుగుతూనే ఉంది. కాని అతని మనసులో మాత్రం ఒకే మాట: కష్టం పడితే పనెక్కడో దొరుకుతుంది. గంటల తరబడి నడిచిన తర్వాత ఒక పెద్ద బోర్డు కనిపించింది: విజయపూర్ గ్రామానికి స్వాగతం. ఈ మాటలు రాములుని కొంచెం ఉత్సాహపరిచాయి. కొత్త గ్రామం, కొత్త అవకాశాలు, కొత్త ఆశ. గ్రామం పెద్దది. బజార్ శబ్దం యాదృచ్ఛికంగా వినిపిస్తోంది. పశువుల అరుపులు కూడా ఎక్కువే. కాని రాములకు మాత్రం ఇంకా పని దొరకలేదు. అతడు ఒక్కింటికి వెళ్ళి అడుగుతాడు: పని ఉందా? కాని సమాధానం ఒక్కటే. సాయంత్రం సమయం. అలసిపోయిన రాములు ఒక పెద్ద ఇంటి దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆవులు, బర్రెలు చూసి ఇది ఒక ధనవంతుడు అయినా రైతు ఇల్లులాగా కనిపించింది. పటేల్ గారు, నేను రాములు, పక్క గ్రామం నుంచి వచ్చాను. మా గ్రామంలో కరువు పరిస్థితి వచ్చింది. మీ దగ్గర ఏ పని ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను పటేల్ గారు. అయ్యా రాములు, నీ కళ్ళలోకి చూస్తేనే అర్థమవుతుంది నువ్వెంతో కష్టపడ్డావని. సరే, పని ఉంది, కానీ కష్టం. నువ్వు చేస్తావా? చేస్తాను పటేల్ గారు. మీరు చెప్పే పని ఏదైనా చేస్తాను. నిజాయితీగా కష్టపడతాను. నా దగ్గర 50 ఆవులు, 50 బర్రెలు ఉన్నాయి. ప్రతిరోజు వాటి పెండా తీసేయాలి. ఉదయం సాయంత్రం ఆహారం పెట్టాలి, నీరు పెట్టాలి. నేలకి 200 రూపాయలిస్తాను. 2 పూటలు భోజనం మా ఇంటిలో నుంచే. 50 ఆవులు, 50 బర్రెలా? కొంచెం పెద్ద పనిగాని. కాని పటేల్ గారు, మీరు భోజనం ఇస్తున్నారు కాబట్టి చేస్తాను పటేల్ గారు. అలా రాములకు కొత్త జీవితం మొదలైంది. తరువాతి రోజు తెల్లవారకముందే రాములు గౌశాలకు వెళ్ళాడు. అక్కడ ఎక్కడ చూసినా పెద్ద పెండాగుట్టలు, వాసన, శుభ్రం చెయ్యాల్సిన పెద్ద ప్రదేశం. ఒక్క క్షణం అతని మనసు దిగులుపడింది. కాని కష్టపడి పనిచేసేదే నా జీవితం అని భావించి ముందుకు సాగాడు. రోజంతా శ్రమించాడు. పెండా తీశాడు, ఆహారం పెట్టాడు, నీరు పోశాడు, జంతువులను శుభ్రం చేశాడు. రోజులు గడుస్తున్నాయి. కాని రాములు ఎప్పుడూ అలసిపోలేదు. అతనికి పని అంటే గౌరవం. రాములు, నీ పని చాలా బాగుంది. ఆవులు, బర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయి. పాలు కూడా పెరిగాయి. ఇప్పటినుంచి నీ జీతం 400 రూపాయలు. ధన్యవాదాలు పటేల్ గారు. మీరు నమ్మినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ జీతంతో రాములు ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. గౌశాల వాసన రాకుండా తన ఇంట్లో నిద్రపోవడం అతనికి జీవితంలో పెద్ద సంతోషం. రోజులు గడుస్తున్న కొద్దీ విజయపూర్ గ్రామంలో ఒక కొత్త భయం పెరుగసాగింది: దొంగతనం. రాత్రిళ్ళు ఎవరి ఇల్లు సేఫ్ కాదు. గ్రామం మొత్తం భయాందోళనలో ఉంది. రాములు కూడా భయపడసాగాడు. అతను కష్టపడి దాచుకున్న 5800 రూపాయలు. అవి అతనికి జీవితంలో చేసిన అత్యంత పెద్ద సేవింగ్స్. పటేల్ గారు,
గ్రామంలో దొంగతనం చాలా పెరుగుతోంది. నా డబ్బు పోతుందేమో అని చాలా భయమేస్తోంది పటేల్ గారు. రాములు, ఈ గ్రామంలో ఒకే ఒక్క సేఫ్ స్థలం ఉంది. జమీందార్ ఇల్లు. అతను చాలా నిజాయితీవాడని నేను కూడా విన్నాను. నీ డబ్బు అతని దగ్గర పెట్టుకుంటే మంచిది. పటేల్ గారి మాటలు విని రాములు కొద్దిగా ధైర్యం చేశాడు. అతను తన డబ్బు సంచిని తీసుకొని జమీందారింటివైపు నడిచాడు. జమీందార్ ఇంటి గేటు ముందు రాములు నిలబడ్డాడు. పెద్ద గేటు, పెద్ద భవనం. అతని గుండె కొంచెం వేగంగా కొడుతోంది. నమస్తే జమీందార్ గారు, నేను రాములు. పటేల్ గారి దగ్గర పనిచేస్తాను. నా దగ్గర 5,800 రూపాయలు ఉన్నాయి. గ్రామంలో దొంగతనం పెరగడంతో మీ దగ్గర పెట్టుకుంటున్న జమీందార్ గారు. మరీ మంచిదిరా రాములు, నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. నీ డబ్బు నా దగ్గర చాలా సేఫ్గా ఉంటుంది. ఎలాంటి భయమూ అవసరం లేదు. కాని జమీందార్ ముఖంలో ఒక చిన్న నవ్వు మెరుపులా కనిపించింది. ఆ నవ్వు నిజం కాదు, ఆశ పుట్టించిన నవ్వు. రాములు తన డబ్బు సంచిని జమీందార్కిచ్చాడు. అతడు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాడని అప్పుడతనికి తెలియలేదు. 2 సంవత్సరాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. గ్రామంలో పరిస్థితులు మారాయి. పటేల్ గారి దగ్గర పనిచేస్తూ రాములు కొంత సంపాదించాడు. ఇప్పుడతనికి ఒక కొత్త కల వచ్చింది. ఒక చిన్న భూమి కొనాలి, స్వంతగా ఏదైనా మొదలుపెట్టాలి. అలా అనుకుని తన సేవింగ్స్, అలాగే జమీందార్ దగ్గర పెట్టుకున్న 5,800 రూపాయలు కలిపి భూమి కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆహా, ఈరోజే జమీందార్ గారిని కలుస్తాను. నా డబ్బు తీసుకొని నా కల మొదలు పెడతాను. జమీందార్ గారు, నేను రాములు. మీరు గుర్తుపట్టారు కదా? 2 సంవత్సరాల క్రితం నేను 5,800 రూపాయలు పెట్టుకున్నాను మీ దగ్గర. ఇప్పుడు కావాలి జమీందార్ గారు. అరే తమ్ముడు, మీరెవరు? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఏ డబ్బు, రసీదు ఉంది మీ దగ్గర? జమీందార్ గారు, మీరు అప్పుడు రసీదు అవసరం లేదని చెప్పారు. మీరు నిజాయితీగున్నారని నమ్మాను జమీందార్ గారు. దయచేసి నా డబ్బు ఇవ్వండి. ఒరేయ్, నాతో డ్రామా చేస్తున్నావా? పేపర్ లేకుండా డబ్బు ఇవ్వమంటావా? జమీందార్ గారు, దయచేసి ఇవ్వండి. అది నా జీవితపు సేవింగ్స్ జమీందార్ గారు. శ్రీను, వీడిని బయటికి తోసేయండి. అలా కాకపోతే కొట్టండి. జమీందార్ మనుషులు రాములుని క్రూరంగా కొట్టి రోడ్డు మీద పడేశారు. శరీరం మొత్తం గాయాలు, ముఖం కింద రక్తం. అతని మనసు విరిగిపోయింది. 2 రోజులు రాములు పనికిరాకపోవడంతో పటేల్ గారు ఆందోళన చెందారు. అతని చిన్న గుడిసె దగ్గరకు వెళ్లారు. రాములు, నీ పరిస్థితి ఇదేంటి? ఎవరిలా చేశారా? పటేల్ గారు, జమీందార్ నా డబ్బు ఇవ్వమంటే కొట్టించాడు పటేల్ గారు. నా 5,800 పోయింది. అయ్యో, నేనతన్ని నిజాయితీగున్నాడని అనుకున్నాను. కాని అతని అతి ఆశ ఇలా చేసింది. మోసగాడు. రాములు, నువ్వు ఆందోళనను పడకు. నేను ఉన్నాను. నీ డబ్బు తిరిగి తెచ్చే ఒక ప్లాన్ ఉంది. పటేల్ గారు ఒక తెలివైన పద్ధతిని చెవిలో చెప్పాడు. అది వినగానే రాములికి ఒక కొత్త ఆశ వచ్చింది. మరుసటి రోజు పటేల్ గారు ఒక పెద్ద సూట్కేస్ పట్టుకుని జమీందారింటికి వెళ్లారు. జమీందార్ గారు, నేను మరో రాష్ట్రానికి వెళ్ళాలి. నా దగ్గర 50,000 రూపాయలు ఉంది. ఇది మీ దగ్గర పెట్టుకుంటాను. మీ దగ్గర చాలా సేఫ్గా ఉంటుంది. వాహ్ పటేల్ గారు, మీకు నా మీద ఉన్న నమ్మకం చూస్తుంటే ఇది నా పూర్వజన్మ సుకృతం. మీ డబ్బు నా దగ్గర రాయిలాంటి భద్రత. అప్పుడే రాములు లోపలికి వచ్చాడు. అరే రాములు, నువ్వా? మన్నించురా, నిన్ను నేను గుర్తుపట్టలేదు. నీ 5,800 రూపాయలు ఇక్కడే ఉన్నాయి, తీసుకుపోరా. జమీందార్ రాములుకి డబ్బు ఇచ్చేశాడు. ఎందుకంటే అతనికి పటేల్ గారి 50,000 రూపాయల ఆశ కనిపిస్తుంది. జమీందార్ గారు, నా ట్రిప్ క్యాన్సిల్ అయింది. 50,000 నేనే తీసుకెళ్తాను. తర్వాత అవసరమైతే మళ్ళీ మీ దగ్గర ఇస్తాను.
జమీందార్ ముఖం రంగు మారిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. అరే, ఇదేమైంది? 50,000 పోయింది. రాములువి 5,800 కూడా పోయింది. పటేల్ గారు, మీ వల్లే నా జీవితం తిరిగి నిలబడింది. ధన్యవాదాలు పటేల్ గారు. రాములు, నిజాయితీగా కష్టపడేవాడిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. మోసం చేసేవాడిని అదే దేవుడు ఒకరోజు తప్పక శిక్షిస్తాడు. ఈ కథ చెప్పేది ఒకటే: నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు, మోసం ఎప్పుడూ నిలబడదు. నిజం నెమ్మదిగా నడుస్తుంది, కాని ఎప్పటికీ గెలుస్తుంది.